మీరు రాసిన సినిమాల్లో మీరు చాలా, నేను రాసిన ఈ పాత్రని ఈ ఆర్టిస్ట్ ఆర్ హీరో లేకపోతే హీరోయిన్ అద్భుతంగా అసలు తెర మీద ఉంది, చెప్పారు, చేశారని అనిపించిన వాళ్ళు ఎవరు? నూతన్ ప్రసాద్ అండి. నూతన్ ప్రసాద్ నా ఫస్ట్ పిక్చర్ రామోజీరావు గారు వసుంధర సురేష్ కృష్ణ గారి డైరెక్షన్ లో చేశాను. అద్భుతమైన క్యారెక్టర్. ఆయనకి నంది అవార్డు వచ్చింది. అదే చెప్తున్నాను నేను. ఆయనకు ఉత్తమ సహాయ నటుడుగా నంది అవార్డు వచ్చింది. ఆ నంది అవార్డు వచ్చిన సందర్భంగా ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ మీకు చెప్తాను నేను. నూతన్ ప్రసాద్ ఆయనకి అంతకు ముందు 6-7 నందులు ఉన్నాయి. ఇది ఆయన బాగున్నప్పుడు ఉత్తమ హాస్యనటుడు, అన్నీ ఉన్నాయి. ఆయన ఏం చెప్పాడంటే, నేను ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఎన్నో నంది అవార్డు తీసుకున్నాను, కానీ ఈ నంది అవార్డు నాకు ఎందుకు ప్రత్యేకత అంటే, సకలాంగులతో పోటీ పడి ఒక వికలాంగుడిగా నేను గెలుచుకున్న నంది అవార్డు ఇది. ఈ నంది అవార్డు నాకు ఇప్పించిన నా తమ్ముడు రాజేంద్రకు నా ఆశీస్సులు అన్నాడు ఆయన. అద్భుతంగా. ఆయన ఇంట్లో ఉండేవాడిని నేను, అన్నయ్య అన్నయ్య అని చెప్పి. ఆ క్యారెక్టర్ ఆయన కోసమే క్రియేట్ చేశాను. ఇంకో సినిమాలో చేశాడు ఆయన. ఆ సినిమా పేరు అవసరం లేదు మనకు. ఆయన వీల్ చైర్లో ఉంటూ ఆయన హ్యాండిక్యాప్డ్ అయిన తర్వాత హ్యాండిక్యాప్డ్ క్యారెక్టర్ ఇంకో పిక్చర్లో చేశాడు, వచ్చింది. అది చూసి నాకు ఏదో వెళ్తే అనిపించింది. ఇలా ఇది కాదు కదా, ఇది కాదు కదా, అది ఏదో ఉండాలి కదా అని అప్పటికప్పుడు క్రియేట్ చేశాను నేను. వసుంధర సినిమాలో ఈ క్యారెక్టర్ అద్భుతంగా చేశాడు పర్ఫార్మెన్స్. ఆ డైలాగ్ వస్తుంది కానీ అదిరిపోతుంది. నంది అవార్డు తీసుకున్నాడు, అది నాకు సాటిస్ఫాక్షన్. అద్భుతంగా. నా నెక్స్ట్ పిక్చర్ బాబా బామర్ది సుమన్ నంది అవార్డు తీసుకున్నాడు ఉత్తమ నటుడుగా. మేస్త్రిలో గురువు గారు నంది అవార్డు తీసుకున్నారు. నా హస్తవాసి చాలా నంది అవార్డులు వచ్చాయి. మాకు వసుంధరకు కథకు కూడా నంది అవార్డు నాకు గుర్తుంది. అదే చాలా మంచి సినిమా. సురేష్ కృష్ణ గారు చాలా మంచి. రామోజీరావు గారి ఆశీస్సులు, ఆయన పెట్టిన ఆశీస్సులు ఈ రోజు దాకా మనం. ఆ రోజు ఆయన డిసైడ్ చేశాను నేను డైలాగ్స్ రాయాలని. నేను కథగా వెళ్ళాను. నేను ఈ కుర్రాడి చేతే డైలాగ్స్ రాయించండి అన్న డేషన్ నేను ఎవరో తెలియదు, ఎక్కడి నుంచి వచ్చానో తెలియదు. ఆయనకు నా మీద ఒక నమ్మకం, ఒక వాత్సల్యం కలిగి నాకు అవకాశం ఇచ్చాడు. ఫస్ట్ అవకాశం ఆయన ఇచ్చాడు రామోజీరావు గారు. ఎప్పుడు ప్రాతస్మరణీయుడు నాకు ఆయన. హరిహర వీరమల్లు కూడా మీరు పనిచేశారు లేదా? లేదు సార్. ఇప్పుడు రాజేంద్ర కుమార్ గారు ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఏ సినిమాకి రాయబోతున్నారు? ఏ సినిమా వెలుగు చూడ? ఈ మధ్య లేటెస్ట్గా నాకు చాలా సంతృప్తి కలిగిన సినిమా 3 నెలల క్రితం రిలీజ్ అయింది. అనంత అని పుట్టపర్తి సత్యసాయిబాబా గారి సురేష్ కృష్ణ గారి ఉంది. ఓటీటీలో ఉంది, జియో హాట్స్టార్లో ఉంది. 3 భాషల్లో తీశారు, తెలుగు, తమిళ్, హిందీ. దానికి నేను తెలుగు వర్షన్ స్క్రిప్ట్ రాశాను. తెలుగు సినిమాలో 6 బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ రాశాను ఫస్ట్ టైం. దాంట్లో 6 సిచ్యువేషన్స్లో 6 బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ బిట్లు వస్తాయి. ఆ సాంగ్స్ రాశాను. ఇంకో విచిత్రం ఏంటంటే, ఆ సినిమా హిందీ వర్షన్లో ఒక బ్యాక్గ్రౌండ్ సాంగ్ రాశాను నేను హిందీలో. అద్భుతం. అంటే ఎందుకు చెప్తున్నానంటే, హిందీలో నేను పాట రాయడం ఏంటి అని మీరు అడగడం కాదు, నేను కూడా అనుకుంటా. మీరు ప్రశ్నించుకుంటే సమాధానం ఏమొస్తుందంటే, సాయిరామ్ సాయిబాబా గారు ఆయన సంకల్పించి మీ చేత రాయించారు. రాజేందర్, ఆ బిట్టు 6th బిట్ తెలుగులో నువ్వు రాసావు కదా, హిందీలో కూడా నువ్వు రాయవయ్యా అన్నాడు సురేష్ కృష్ణ గారు. నేనేంటి సార్ రాసేది అని అనలేదు. అలాగే సార్ అన్న. అంటే ఏంటిది? స్వామి ఆదేశం, అది రాశాను హిందీలో, అది రాశాను. ఇప్పుడు మంచి కొన్ని స్క్రిప్ట్స్ అవి జరుగుతున్నాయి, పెద్ద ప్రాజెక్ట్స్ జరుగుతున్నాయి మా డైరెక్టర్స్తో, వాళ్ళతో. అన్ని త్వరలో వెలుగులోకి వచ్చినప్పుడు అన్ని వివరాలు చెప్తాను. ఐఎమ్ యాజ్ ఆల్వేస్ ఐఎమ్ వర్కింగ్, ఐఎమ్ బిజీ యాజ్ ఎ రైటర్. అద్భుతం గురుగారు. దాసరి నారాయణరావు గారు అనగానే మీరు ఎట్లా ఆయనను విశ్లేషిస్తారు? పేరు వినగానే మీకు ఏమనిపిస్తుంది? అంటే అండి, నన్ను ఎంతోమంది గొప్ప దర్శకుల్ని, రచయితల్ని తెలుగు సినిమా పరిశ్రమ చూసింది. ఉన్నారు ఎంతోమంది. అప్పుడున్నారు, గురువుగారు ఉన్నారు, తర్వాత ఉంటారు. కానీ దాసరి నారాయణరావు గారు సపరేట్ అండి. నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అంటారు కదా, అది ఆయన్ని అదొక చరిత్ర కూడా కాదండి, అదొక శకం, ఒక యుగం, ఒక సంభవం. అది ఎందుకు చెప్తున్నానంటే, ఆయన కొన్ని రికార్డ్స్ ఉన్నాయి, అవి ఎవరు చేయలేరు. నేను చెప్తే మీరు అవునా ఈ రికార్డ్స్ గురువుగారికి ఉన్నాయా అంటారు మీరు. అదేం చెప్పంటారా? చెప్పండి. అవి మాత్రం మనం చెప్పుకుందాం. ప్రేమాభిషేకం చేసేటప్పటికి అక్కినేని నాగేశ్వరరావు గారికి 57 ఏళ్ళు. సో 57 ఏళ్ల వయసులో ఒక కథానాయకుడితో ఒక ప్రేమ
కావ్యం భగ్న ప్రేమికుడుగా డెత్ క్యారెక్టర్, విషాదాంత ప్రేమ కావ్యం ఒక 57 ఏళ్ల వయసు ఒక కథానాయకుడితో తీయడం అనేది చరిత్రలో లేదు, జరగదు. 60 ఏళ్ల వయసులో 70 ఏళ్ల వయసులో హీరోగా చేశారు, కమర్షియల్ హిట్స్ ఇచ్చారు. కాదండి, 57 ఏళ్ల వయసులో ఒక రొమాంటిక్ ట్రాజడీ నాగేశ్వరరావు గారితో చేయడం అన్నది అది ఇప్పటిదాకా లేదు. రెండో విషయం, తండ్రి కొడుకుతో విషాదాంత ప్రేమ కావ్యం తీయడం అన్నది అది ఆ చరిత్రలో లేదు. నాగేశ్వరరావు గారితో ప్రేమాభిషేకం, నాగార్జునతో మజ్ను తీశారు, అది ఇప్పటిదాకా చరిత్రలో లేదు. ఇంకో విషయం, ఆయన విషాదాంత కథానాయకుడిగా చేశాడు దాసనారాయణరావు గారు. స్వయంవరం అనే సినిమాలో శోభన్ బాబు, జయప్రద వాళ్ళని కలపడానికి ఈయన ఆఖరిలో ప్రాణత్యాగం చేసి ఈయన చనిపోతాడు. ఎవరు? దాసనారాయణరావు గారు డైరెక్టర్, ఆయన చనిపోతాడు. ప్రేమాభిషేకం వచ్చిన మరుసటి 6 నెలలకు ఏమో రిలీజ్ అయింది. ఇది సూపర్ హిట్. గాలివానలో పాట రాశాడు. ఇది ఎవరికి జరగదండి. ప్లస్ నాగేశ్వరరావు గారికి, రామారావు గారికి ఆల్ టైమ్ హిట్ ఇచ్చిన దర్శకుడు. వేరే దర్శకుడు వాళ్ళ సాధ్యపడలేదు, వేరే వాళ్ళకి సాధ్యపడలేదు. అది దీనికే సాధ్యపడలేదు. నాగేశ్వరరావు గారితో సూపర్ హిట్ ఇచ్చాడండి, రామారావు గారితో సూపర్ హిట్ ఇచ్చాడు, శోభన్ బాబుతో సూపర్ హిట్ ఇచ్చాడు, కృష్ణరాజుతో సూపర్ హిట్ ఇచ్చాడు, కృష్ణ గారితో బండోడు గుండమ్మ రాధమ్మ పెళ్లితో పాటు ఉసే రావణంలో కూడా కృష్ణ గారు ఉన్నారు, సూపర్ హిట్ అద్భుతమైన పాత్ర చేశారు. నారాయణమూర్తితో ఒరే రిక్షా సూపర్ హిట్ ఇచ్చాడు, విజయశాంతితో లేడీ ఓరియంటెడ్ ఆల్ టైమ్ హిట్ ఇచ్చాడు, రాజబాబుతో ఎవరికి వారి యమునా తీర సూపర్ హిట్ ఇచ్చాడు, చలంతో బంటోద్దు వారి సూపర్ హిట్ ఇచ్చాడు, రామకృష్ణ సత్యనారాయణ గారితో దేవుడే దిగి వస్తే సూపర్ హిట్ ఇచ్చాడు. ఆయన హీరోగా స్వర్గం నరకం అనేది సూపర్ హిట్ ఇచ్చాడు. మోహన్ బాబుతో పాలు నీళ్లు సినిమాలు సూపర్ హిట్. ఇంత చలంతో బంటోద్దు భార్య. సో ఇంత మందితో ఇది సూపర్ హిట్లు ఇచ్చింది. అది ఆయనకే చెల్లిందండి. లేడీ ఓరియంటెడ్ ఇటు ఈ పక్కా కూడా. సో ఆయన చరిత్ర లేడీ ఓరియంటెడ్ లో మరి నాట్ ఓన్లీ ఒసే రాములమ్మ, ఆయన తారక ప్రభు ఫిలిమ్స్ ప్రారంభిస్తూ శివరంజన్ లాంటి దృశ్యకావ్యం చెప్పడం వచ్చాను. జయసుధ హీరోయిన్ గా మీకు శివరంజన్ ఇచ్చాడు. అసలు ఏంటండి అది? తాతమరుడు రశ్మి రంగారావు హీరో దాంట్లో. అసలు ఒకటి సత్యనారాయణ మీరు అన్నట్టు దేవుడే దిగి వచ్చి మురళీమోహన్ భారతంలో ఒక అమ్మాయి పెద్ద హిట్, చాలా పెద్ద హిట్. సో అది అనితర సాధ్యమైన విషయం అండి. గురువు గారు సాధించిన విజయాలు అది అనితర సాధ్యమైన విజయాలండి. ఆయన సూపర్ హిట్ ఇచ్చుకున్నది సూర్యగాడు ఎంత పెద్ద హిట్ అయిందండి, చాలా పెద్ద హిట్. మామగారు సినిమా ఎంత ఆయన హీరోగా ఎంత పెద్ద హిట్ అయింది. నేను ఇంకో విషయం కూడా చెప్పుకోవాలి. ఏటర్ మోహన్ గారు చెప్తుంటారు, మామగారులో ఆయన్ని హీరోగా బుక్ చేశారు కదండి. లొకేషన్ నేను అప్పుడు లేను, లొకేషన్కి వచ్చేవాడంట. 100 సినిమాలు చేసిన డైరెక్టర్, ఆయన చూడని స్క్రిప్టా రాయని డైలాగా కొత్త ఆర్టిస్ట్ మాదిరి వచ్చే కుర్చీలో పక్కన కూర్చునేవాడంట. సుబ్బయ్య గారు కూడా ఆయన శిష్యుడే. గురుగారు, ఏం సుబ్బయ్య, ఏంటి సీను, ఏం డైలాగు, ఇది దాసనారాయణరావు కాదు డైరెక్టర్, దాసనారాయణరావు ఒక మామగారు ఆర్టిస్ట్. ఓకేనా రేపు ఉదయం ఎందుకంటే రమ్మంటారు. అంత ప్రొఫెషనల్గా అదొక కొత్త యాంగిల్. తాండ్రపాపారాయుడు, విశ్వనాథ నాయకుడు, హిందీలో వశిష్ఠ విశ్వామిత్ర, దేశవ్యాప్తంగా సీరియల్, అదెంత పెద్ద హిట్. ఏమండి మీకు ఒకటే విషయం చెప్పాలి, గురుగారు కన్నదాసన్ గారు ఈయన ఇంటికి అవతల పక్కే ఉండేవాళ్ళు. ఈయన మన శివరంజని సినిమా తమిళ్లో నక్షత్రం చెప్పి చేసినప్పుడు దానికి పాటలు రాశారు. అలా పరిచయం ఉంది. కన్నదాసన్ గారు ఒక బుక్ రాశారు. ఆ బుక్లో ఏంటంటే ఆయనకు పరిచయం ఉన్న 10-15 మంది ఆల్ టైమ్ గ్రేట్ పర్సనాలిటీస్ గురించి, ఎంజిఆర్, శివాజీ గణేశన్, ఎంఎస్ విశ్వనాథన్, మహానుభావులు, చిత్తూరు నాగయ్య, అట్లా ఆ తమిళ వాళ్ళు. దాంట్లో దాసనారాయణరావు గారి గురించి రాసుకున్నాడు. ఏం రాశారు తెలుసా అండి? ఒక్క వాక్యం మాత్రం చెప్తాను నేను. అప్పట్లో దాసనారాయణరావు గారికి వచ్చిన సక్సెస్ 8 సినిమాలు 7 సినిమాలు సూపర్ హిట్లు, 7 సినిమాలు షూటింగ్లు, తెల్లాళ్ళు ఆ ఇంట్లో లైట్లు వెలుగుతున్నాయి, అదంతా నేను విన్నాను అని ఒక వాక్యం రాశాడు. దాసనారాయణరావు గారికి వచ్చిన సక్సెస్ తమిళ్లో ఎవరికన్నా ఆ కొత్త డైరెక్టర్కి ఈ స్థాయిలో వచ్చుంటే చొక్కాలు దించుకొని పిచ్చోళ్ళు అయ్యి బొజ్జుల్లా రోడ్డు మీద పరిగెత్తేవాళ్ళు రాశాడు. అంటే సక్సెస్ రావడం చాలా మందికి వస్తుంది, దాన్ని కాపాడుకున్నాడు ఆయన, నిలబెట్టుకున్నాడు, హుందాగా నిలబెట్టుకున్నాడు అని రాశాడు కన్నదాసన్.
బ్యూటిఫుల్. సో దాసనారాయణరావు గారు ఇస్ దాసనారాయణరావు గారు. రాసన్నారాయణ ఆయనకు ముందు వెనక ఎంతో మంది మహానుభావులు ఉంటారు, కానీ ఆయనే సాటి ఆయన దగ్గరగా ఆయనతో కలిసి ప్రయాణం గడిపే రచయితగా ఒక వ్యక్తిగా ఆయన అభిమానిగా. అంటే ఎంత ఇష్టం అంటే ఆ ఫోటోగ్రాఫ్ చూస్తేనే అర్థమైపోతుంది. అసలు ఎవరికి- అలాగే మిమ్మల్ని ఆయన అసలు ఒకసారి పోతే వాటేసుకుంటే ఆ ఫోటో ఎవరికి ప్రపంచంలో ఎవరికి నాకు ఇచ్చాడు ఆయన దేవుడు, భగవంతుడు ఆయన రూపంలో నాకు అవకాశం ఇచ్చాడు. ఏమండి అసలు ఒక్కటే రాష్ట్రంగా చెప్తాను, జనవరి 1 వస్తే ఆయన 7 గంటలకు ఉదయాన్నే వచ్చి కూర్చుంటే పక్కన కవర్లు వైట్ కవర్స్ పెట్టి దాంట్లో 100 రూపాయలు ఉంటుందండి. కుర్రవాళ్ళు రాత్రి రెడీ చేస్తారు, ఒక 1000 కవర్లు 2000 కవర్లు రెడీ చేస్తారు, పక్కన పెడతారు. పెద్ద క్యూ, మీరు చూసుంటారు. అందరూ లోపలికి రావడం, నమస్కారం పెట్టడం, హ్యాపీ గురుగారు అని కాళ్ళకు నమస్కారం పెట్టడం. ఈయన తీసి కవర్ ఇట్టి ఇవ్వడం కాదండి, ఈజీ ఎవరైనా వచ్చు, రాజేంద్ర రా అని దాని మీద బెస్ట్ విషెస్ రాజేంద్ర దాంతో రాసిస్తాడండి. అది 1000 కవర్లు ఇవ్వడం అది ప్రతి ఒక్కరిని పిలిచి శ్రీకాంత్ బాగున్నావా, పిల్లలు బాగున్నారా, శుభాకాంక్షలు శ్రీకాంత్ అని ఇస్తాడు, ప్రేమగా అఫెక్షనేట్గా. అది ఆయన ఉన్నన్ని రోజులు ఆఖరి సంవత్సరం కూడా మే 4వ తారీఖు కూడా జరిగింది. అదే 30వ తేదీ పరంపదిస్తారు అనగా మే 4గా ఆయన జీవితం మెడ్రాస్ నుంచి మొదలైంది. మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే మన రేలంగి నరసింహరావు గారు ఉన్నారు కదా, ఆయన ప్రియ శిష్యుడు. ఆయన అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పటి నుంచి మెడ్రాస్లో బజుల్లా రోడ్లో గురువు గారి ఇంట్లో ఈ జనవరి 1 సెలబ్రేషన్ జరిగేటప్పటి నుంచి గురువు గారు ఇచ్చిన ప్రతి కవరు భద్రంగా దాచిపెట్టుకుంటున్నారు రేలంగి నరసింహరావు గారి దగ్గర. అన్ని కవర్లు ఆయన దగ్గర ఉన్నాయి, ప్రతి సంవత్సరం సంబంధించిన కవర్లు రేలంగి నరసింహరావు గారి దగ్గర ఉన్నాయి. అది ఆయన అదృష్టం, ఇది మన అదృష్టం.